కలసపాడు మరియు కాసినాయన మండలాల్లో జరిగిన ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతుల ఘటనలు ప్రాంతంలో కలకలం రేపుతున్నాయి. మృతుల కుటుంబాలను ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించి సంఘటనలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ మరణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. గంగనపల్లి గ్రామానికి సంబంధించిన 25 సంవత్సరాల మాదిగ యువకుడు కందుల దిలీప్ దారుణంగా హత్య చేసిన, హత్యలో భాగస్వాములైన కుట్ర చేసిన నిందితులందరినీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుర్తించి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ పరంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ముమ్మాటికి ప్రేమ వ్యవహారం ద్వారా జరిగిన హత్య. దిలీప్ ఏ శ్రావణ్ని ప్రేమించాడో శ్రావణి కుటుంబ సభ్యులు, సోదరుడితో పాటు కుటుంబ సభ్యులు అంతకుముందే దిలీప్ను మీరు శ్రావణితో ఉండబడే పరిచయాలను మానుకోకపోతే గతంలోనే హెచ్చరిక చేసిన సందర్భాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అదే సమయంలో ప్రత్యక్షంగా హత్య చేసిన వాళ్ళు లేదా పరోక్షంగా దానికి సహకరించిన వాళ్ళు ఎవరైనా శ్రావణి కుటుంబ సభ్యుల నుంచే ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ హత్యను తనకు తాను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంలో భాగమే శ్రావణితో పోలీసుల సమక్షంలోనే ప్రాణాపాయ స్థితిలో ఉండబడే దిలీప్తో మాట్లాడించడం జరిగింది. పదే పదే శ్రావణి నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావని ముందే చెప్పావు కదా అని చెప్పి పదే పదే పోలీసుల సమక్షంలో అడుగుతుంటే, నా తల్లులు ఉన్నారు, నా కుటుంబం ఉన్నది, నేను ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితి నాకు లేదు, పదే పదే గతంలో శ్రావణ్తో పాటు కొంతమంది నన్ను చంపుతామని చెప్పి బెదిరించారు, ఇప్పుడు నన్ను దాడి చేసి పెట్రోల్ పోసి నన్ను చంపే ప్రయత్నం చేశారని చెప్పి సూటిగానే ఆత్మహత్య చేసుకునేంత పిరికివాన్ని కాదని, కుటుంబ బరువు బాధ్యతలున్న వ్యక్తినని, నాకై నేను చనిపోవాల్సిన అవసరం లేదని చెప్పి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కూడా సూటిగా పోలీసుల సమక్షంలో పక్కదారి పట్టించడానికి శ్రావణ్తో మాట్లాడించిన దాన్ని బట్టే ఇది హత్యనే అని తెలిసినా రాజకీయ పలుకుబడో లేదా ఇతరత్ర ఆర్థిక వనరుల ప్రభావమో పోలీసులే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడంలో భాగమే పదే పదే శ్రావణితో మాట్లాడించడం జరిగింది. ఆయన తను ప్రాణంపై పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా గట్టిగా నేను ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి నాకు లేదు, అంతకుముందే నన్ను చంపుతామని బెదిరించారు, ఇప్పుడు నా మీద దాడి చేసి పెట్రోల్ పోసి నన్ను చంపే ప్రయత్నం చేశారు అని చెప్పి సూటిగా చెప్పడం జరిగింది. ఇక దీని మీద ఇంకా పక్కదారి పట్టించే ప్రయత్నం డిపార్ట్మెంట్ మాని లేదా కేసును నిర్వీర్యం చేసే కుట్రలు చేసే ప్రయత్నం మాని ఇక దోషులు అన్నబడుతున్న వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సాక్షాత్తు ఈ ప్రపంచానికి తెలిసిన మర్డర్ కేసే ఒక శాసన మండలి హోదాలో ఉన్న సమయంలోనే వైఎస్ వివేకానంద రెడ్డిని గుడ్డన్లతో నరికినప్పుడు ముందుగా ప్రచారం జరిగింది హార్ట్ ప్రాబ్లంతో మరణించేది. అంటే ఒక శాసన మండలి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడినే దారుణంగా హత్య చేసిన సంఘటనలోనే అది హత్య కాదని చెప్పి, అది గుండెపోటుతో మరణించని చెప్పి ప్రచారం జరిగింది. ఎక్కడన్నా ఎక్కువ జరుగుతున్నాయంటే కడప జిల్లాలోనే ఎక్కువ జరుగుతున్నాయి. అందుకు చాలా సాక్ష్యాలు, చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి. దీన్ని కూడా శ్రావణ్తో ఉండబడే ప్రేమ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని
మానుకోకపోతే చంపుతామని చెప్పి బెదిరించిన సందర్భాలు, శ్రావణ్ని కూడా అన్నదమ్ములు బెదిరించిన సందర్భాలు ఉన్నాయనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. కాబట్టి ముమ్మాటికి శ్రావణి కుటుంబ సభ్యులే ఇంట్లో ప్రత్యక్షంగా బాధ్యులు. అయితే ఇవాళ హత్యలు చేసే వాళ్ళు నేరుగా ఆధారాలు కనిపించకుండా చేయడానికి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంటు బయట చెప్తున్న దాని ప్రకారంగా ఎవరైతే ఇక్కడ దిలీప్ చెప్తున్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళు ఇక్కడ లేరని, వాళ్ళ లొకేషన్ బట్టి బయట జిల్లాలో ఉన్నారని చెప్పి వాళ్ళ లొకేషన్ దృష్టిలో పెట్టుకొని ఇది కేసు నుంచి వాళ్ళని తప్పించే ప్రయత్నాలు చేస్తుంటాం. మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు సెల్లు కూడా ఇంకో దగ్గర పెట్టవచ్చు, లేదా ప్రత్యక్షంగా వాళ్ళు లేకపోతే కిరాయి మర్డర్లు చేయించవచ్చు. ఏదేమైనా సరే వాళ్ళ సెల్ ఫోన్ లొకేషనే ఆధారం అవుతే సెల్ ఫోన్ ఎక్కడన్నా పెట్టవచ్చు, లొకేషన్ అక్కడ చూపెడుతుంది, కానీ మనుషులు ఇక్కడ ఉండవచ్చు. లేదా సెల్ ఫోన్ లొకేషన్ చూసిన కాడనే వాళ్ళు ఉన్నారనుకుంటే ముందస్తుగా ప్లాన్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరినన్నా పెట్టి చంపించవచ్చు. ఏదేమైనా శ్రావణి కుటుంబ సభ్యులే ఈ మర్డర్కు ప్రధాన కారణం. సార్, ఈ మధ్య కాలంలో ఇది ఇక ఛేదించాల్సిన సమయమని, ఇక జాప్యం చేయొద్దని, పక్కదారి పట్టించే ఆలోచన మానుకోవాలని, దీని ఎంఆర్పీస్ కూడా సీరియస్గా తీసుకుంటుందని మేము స్పష్టం చేస్తూ, ఖచ్చితంగా మర్డర్ కేసులో ఉన్నది వాళ్ళే కనుక వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా మర్డర్ కేసుకు అదనంగా ఏదైతే ముందు 307 పెట్టి మళ్ళీ ఇప్పుడు 302కి వచ్చిందో ఆ 302 నిందితులు అనబడుతున్న వాళ్ళు దళితేతరకు సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి కనుక ఖచ్చితంగా అందులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో ఏ ఎక్స్రేసే రావాలో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగం రావాలో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో ఏదైతే భూమి రావాలో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో ఏదైతే కుటుంబానికి ఆధారంగా ఇల్లు రావాలో వాటన్నిటినీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే తప్ప ఆ చట్ట పరిధిలో వీళ్ళకి అవకాశం రాదు కనుక ఖచ్చితంగా ఇది మర్డర్ కేసు 302 పడ్డది. ఆ 302 కింద ఫిర్యాదుదారులు పెట్టిన దాని ప్రకారం వాళ్ళు దళితేతరులు, దాని కింద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పడుతుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ దాని మీదనే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, అదే సమయంలో ప్రభుత్వం చట్టపరంగా వీళ్ళని ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది కనుక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని, చట్టపరంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదు చేయాలని, అదే సమయంలో ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఉద్యోగం, భూమి, ఇల్లు, అదే సమయంలో ఎక్స్రేసే కూడా వెంటనే ఇచ్చి ఆ కుటుంబానికి ఆధారం ఉన్నబడే అతన్ని కోల్పోయారు కనుక వెంటనే వాళ్ళ కఠిన శిక్ష పడే విధంగా, అదే సమయంలో కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.